సన్ సెల్యూట్ పొజిషన్. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా హ్యాండ్ దించేసేయండి. బాడీ చక్కగా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి, ఛాతీ రేజ్ చేయాలి, టైసు మోచిప్పలు పైకి లాక్కోవాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేశాక హెడ్ హ్యాండ్స్ కలిపి స్లోగా వెనక్కి తీసుకెళ్ళండి. లైట్గా నడుము ముందు తోసుకోవాలి. మోకాలు టైట్ చేసి మోచిప్పల పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. 3 పాద హస్తాసనం. అదే స్ట్రెచ్ మీద నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీని పైకి లాగాలి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. చిన్ను కూడా నీకు టచ్ చేయాలి. మోచిప్పల పైకి లాగాలి. అవకాశం ఉన్నవాళ్ళు వెనక్కి పట్టుకోండి. మోకాళ్ళు లైట్గా బెండ్ చేసి తర్వాత టైట్ చేస్తే బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉంటుంది. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్. చక్కగా రైట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లేగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడువు లేపకూడదు, దించకూడదు, చక్కగా ఉండాలి. ముందు నుంచి వస్తే బాడీ సింగిల్ లెగ్లా కనబడుద్ది. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. వెనకాలు బెండ్ చేయకూడదు. 5 పర్వతాసనం. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. ఇక్కడ పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పులు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 6 చక్కగా శశాంకాసనం. ఇక్కడ దాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాలు దించేసేయండి. నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ పూర్తిగా లెగ్స్ మీద చక్కగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండాలి. అవకాశం ఉంటే తల దించండి. తల దించకపోయినా నష్టం లేదు, కానీ నడుము లేపవద్దు. వీపు సాగాలి. బాడీ అంతా పూర్తిగా లెగ్స్ మీద ప్రెస్ చేసాం. పొట్ట ఛాతీలోని పార్ట్స్కి చక్కటి వ్యాయామం జరుగుతుంది. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. ఇక్కడ అరచేతుల మీద పాదాల మీద బాడీ ఉండాలి. బ్రీత్ వదిలేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉంటాకి ట్రై చేయండి. హ్యాండ్ పవర్ లేని వాళ్ళు ఇక్కడ పాదాలు మోకాళ్ళు భుజం గెడ్డం దించేసి నడువు లేపుకోవచ్చు. ఇలా కూడా ఉండొచ్చు. 8 భుజంగాసనం. ఇక్కడ పాదాలని పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేసి చక్కగా లేగండి. బాడీని సాధ్యమైనంత వరకు ముందుకు లాగండి. ఎల్ షేప్ రావాలి బాడీ. భుజంగం అంటే తాసుపాము. మనం పడగ విప్పిన తాసుపాము లాగా ఉంటాం. మన పాదాలు పాము తోక అనుకోవాలి. గట్టిగా లాగండి. ఎల్ షేప్ తీసుకురండి. బాగా తీసుకొచ్చిన తర్వాత హ్యాండ్స్ బెండ్ చేయకుండా బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి మనం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అప్పుడు వేళ్ళకు కూడా మంచి మసాజ్ జరుగుద్ది. పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. తల పాదాలు అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయకుండా మోచెప్పులు పైకి లాగండి. పూర్తి బ్రీత్ అవుట్లను చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. కొత్తగా చేసే వాళ్ళకి లెగ్ ముందుకు రాదు, అందుకే మ్యాట్ ముందుంటే ఇలా వెనక కాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనక కాలు అడ్జస్ట్ చేసుకుని ఎప్పుడు మన ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 degrees ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. ఇక్కడ బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. దీని పేరు అశ్వ సంచలనం. పరిగెడుతున్న గుర్రంలాగా ఉంటాం. మన స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా తయారవుద్ది. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ స్లోగా దిగాలి. బాడీ బాగా స్ట్రెచ్ చేస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉంది. 11 పాదహస్తాసనం. పాదాల దగ్గర నడుందాక లాగండి బాడీని పైకి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. బాడీకి లెగ్స్కి సాధ్యం గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. చిన్ను నీ టచ్ చేయాలి. మోచెప్పులు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం.
12. చక్కగా సైడ్ నుంచి పై దాకా బ్రీత్ తీసుకోండి, అక్కడి నుంచి బ్రీత్ వేసేయండి.